ప్రతి టీంలో స్టార్ ప్లేయర్స్ ఉంటారు. కానీ కొన్ని మ్యాచెస్లో గేమ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఒక ప్లేయర్ వచ్చాడంటే చాలు మొత్తం మ్యాచ్ దిశ మారిపోతుంది. ఇంకొంతమంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని మొమెంటంలో వచ్చి స్టేడియం మొత్తం షేక్ అయ్యేలా చేస్తారు. అలాంటిది 2026 ఐపీఎల్ సీజన్లో 10 టీమ్స్కి మ్యాచ్ విన్నింగ్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ ఎవరున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు తప్పిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలా కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియో పెట్టినా అందరికంటే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో ఇంకా వై లేట్ మావా, ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. లెట్స్ బిగిన్ ద స్టోరీ. నెంబర్ 10 ముంబై ఇండియన్స్. ఈ టీంలో చాలా మంది మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. బట్ స్పెసిఫిక్లీ ప్యూర్ మ్యాచ్ విన్నర్ కాంట్రిబ్యూషన్ ఇచ్చే ఒక ప్లేయర్ విషయానికి వస్తే మాత్రం అతని వేళ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. టీంకి డౌన్ యార్డ్లో బ్యాటింగ్ చేయడంతో పాటు పవర్ ప్లే డెత్ ఓవర్స్లో బౌలింగ్ చేస్తుంటాడు. ఇతను ఎందుకంటే మీరు పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్ చూసుకున్నా ఆర్ బౌలింగ్ ఓవర్ చూసుకున్నా ఇంపార్టెంట్ టైమ్స్లో వస్తుంటాడు. ఒక టార్గెట్ని చేసే విషయంలో ఈ బ్యాటర్ ఉంటే ఖచ్చితంగా గెలిపిస్తాడు అనే ప్లేయర్ మన హార్దిక్ పాండ్యా. మీరు పాస్ట్లో చూసుకుంటే బోత్ ఇండియన్ అండ్ ముంబై టీంకి ఎన్నో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ కొట్టాడు. అంటే ఏ సిచ్యువేషన్లో వచ్చినా భయం లేకుండా బాధిస్తుంటాడు. అక్కడ ఎంత పెద్ద టోటల్ ఉన్నా కానీ హార్దిక్ క్రీజ్లో ఉన్నాడంటే అది ఇంపాసిబుల్ అనడానికి లేదు. యాజ్ ఎ బౌలర్గా చూసుకున్నా పవర్ ప్లే డెత్ ఓవర్స్లో వేస్తుంటాడు. ఒకప్పుడు కంటే ఇప్పుడు బౌలింగ్ని చాలా బెటర్ చేసుకున్నాడు. ఎలా అంటే కొన్నిసార్లు మెయిన్ సీమర్స్ కంటే మనోడే టాప్లో పెస్తే బౌలింగ్ చేస్తాడు. అంటే కన్సిస్టెంట్గా వికెట్స్ తీసుకోవడంతో పాటు హై ప్రెజర్ సిచ్యువేషన్స్లో చాలా కూల్గా హ్యాండిల్ చేస్తాడు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఓడిపోయే సిచ్యువేషన్ ఇండియాకి తిప్పిస్తాడు. అలాంటి డెత్ ఓవర్ స్పెషలిస్ట్గా మారిపోయాడు. ఏదేమైనా అటు ఫినిషింగ్లోనూ బాధేసి ఇటు బౌలింగ్లోనూ భయం చూపించే హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయరే ఎంఐకి ఎక్స్ ఫ్యాక్టర్గా ఉంటాడు. నెంబర్ 9 రాజస్థాన్ రాయల్స్. రైట్ నవ్ టీంలో చాలా మంది క్వాలిటీ పర్ఫార్మర్స్ ఉన్నారు. కానీ ఒక ప్లేయర్ మాత్రం ఈ సీజన్లో గట్టి ఇంపాక్ట్ చూపిస్తాడేమో అనిపిస్తుంది. అతనే మన చోటా బీటా శామ్ కరణ్. ఈసారి రాజస్థాన్ ఎంతో ఆశపడి మానవుడు తెచ్చుకున్నారు. ఇతను కొన్ని ఎబిలిటీ చూశాక ట్రేడింగ్లో తెచ్చుకోవడం తప్పే లేదనిపిస్తుంది. యూజువల్లీ శామ్ కరణ్ అయితే మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్లో ఆడుతుంటాడు. ఇన్ఫాక్ట్ ఆడిస్తామంటే ఓపెనింగ్లోనూ ఆడిస్తాడు. మరి ఎక్కడ ఆడినా కానీ అగ్రెసివ్ అండ్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడే విషయంలో విధ్వంసం చూపిస్తాడు. దాంట్లో ఈసారి రాజస్థాన్కి మిడిల్ ఆర్డర్లో ఆడే ఛాన్స్ ఉంది. ఇన్ కేసు ఆడితే వీళ్ళకి టాప్ 5 ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాటర్ మానవుడే అవుతాడు. మిగతా వాళ్ళని యంగ్స్టర్స్ అయినా వాళ్ళ ప్యూర్ బ్యాటర్స్ కాబట్టి ఈజీగా పెద్ద పెద్ద నాక్స్ కొడతారు. కానీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా టీంలో ఉండే శామ్ కరణ్కి అలాంటి ఇన్నింగ్స్ ఆడగలిగే సత్తా ఉంది. మీరు చూస్తే పాస్ట్లో పంజాబ్ అండ్ సిఎస్కే టీంకి గుర్తుండిపోయి నాక్స్ కొట్టినాడు. సో అన్ఎక్స్పెక్టెడ్ స్టేజ్లో వచ్చి బ్యాటింగ్లో బాదుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ బ్యాటింగ్లో కంటే బౌలింగ్లో ఇంకా డేంజరస్గా ఆడతాడు. పర్టికులర్గా పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్స్లో చాలా ఎఫెక్టివ్ చూపిస్తుంటాడు. ఎంత అంటే 2022 వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నాడు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు మనోడి దిగితే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అనేది. మరి విత్ బ్యాట్తో చూసుకున్నా బాల్తో చూసుకున్నా సింగిల్ హ్యాండెడ్గా తిప్పేసే సత్తా మన చోటా బీటా శామ్ కరణ్లో ఉంది. షూర్లీ ఈ సీజన్లో రాజస్థాన్కి ఎక్స్ ఫ్యాక్టర్గా ఉండబోతున్నాడు. నెంబర్ 8 లక్నో సూపర్ జైంట్స్. ఈసారి ఈ టీంలో ఒక ప్లేయర్ క్రూషియల్ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉంది. అతనే జమ్మూ పౌలిటర్ అబ్దుల్ సమద్. ఆఫ్ కోర్స్ ఈ పేరు వినగానే నీకు ఇతను తప్పించి ఇంకా ఎవరు దొరకలేదనుకుంటారేమో. అది నిజమే. ఈ టీంలో ఎంతో మంది సూపర్ స్టార్స్ ఉన్నారు. వాళ్ళందరి గురించి మనకు తెలుసు. కానీ అబ్దుల్ సమద్ ఇప్పుడిప్పుడే రైజ్ అవుతున్నాడు. దాంట్లో ప్యూర్ మ్యాచ్ విన్నర్ అని చెప్పడానికి మనోడే బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపిస్తుంది. ఎలా అంటే బేసిక్లీ సమద్ ఒక ఫినిషర్, ఒక అగ్రెసివ్ బ్యాటర్. 6 సిట్టింగ్ మిషన్లో సిక్సర్స్ కొడుతూనే ఉంటాడు. ఒకటి ఓవర్లో 4 సిక్సర్స్ కొట్టాలన్నా ఈజీగా కొడతాడు. ఎందుకంటే ఆల్రెడీ కొట్టున్నాడు కాబట్టి. అలా మెరుపు తెగల వచ్చి మిరాకిల్ చూపించే ఎబిలిటీ మనోడిలో ఉంది. అసలు లాస్ట్ సీజన్లో ఎల్ఏసీకి అన్ఎక్స్పెక్టెడ్ స్టేజ్లో వచ్చి ఎన్నో మ్యాచ్ విన్నింగ్ క్యామియోస్ స్కోర్ చేశాడు. 24 బాల్స్లో 45 రన్స్, 10 బాల్స్లో 30 రన్స్, 12 బాల్స్లో 27 రన్స్, 8 బాల్స్లో 22, 11 బాల్స్లో 20 రన్స్, ఇలా 176 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్తో 164 రన్స్ స్కోర్ చేశాడు. నెంబర్ 7లో రావడం వల్ల పెద్దగా అవకాశాలు రాలేదు కానీ లేదంటే ఇంకా పెద్ద ఇంపాక్ట్ చూపించేవాడు. అయితే ఈ పర్ఫార్మెన్స్తో మనోడి పైన టీంలో ఒక నమ్మకం బిల్డ్ అయి ఉంటుంది. అంటే సంబంధ్ రీసెంట్ ఫామ్ చూసుకున్నా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. దట్టు ఈసారి మిల్లర్ ఇలా ఎవరు ఫినిషర్స్ లేరు కాబట్టి ఇంకా ఆడటానికి బ్యాటింగ్లో ఛాన్సెస్ దొరుకుతాయి. అలాంటిది ఈసారి కళ్ళు చెదిరిపోయి చెడు కూడా ఆడతాడనిపిస్తుంది. నెంబర్ 7 పంజాబ్ కింగ్స్. ఈ టీంలో మ్యాచెస్ని గెలిపించే మ్యాచ్ విన్నర్స్కి కొదవే లేదు. కానీ దీంట్లో ఒక ప్లేయర్ మాత్రం వేళ హార్ట్ బీట్లో మారిపోయాడు. అతనే శశాంక్ సింగ్. ఆప్షన్లో పంజాబ్ ఏదో అన్ఫార్చునేట్లీ మనోడిని కొనేశారు. కానీ మనోడి పర్ఫార్మెన్స్ మాత్రం రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్. కొన్నప్పటి నుండి శశాంక్ షేక్ ఆడించుకుంటూ వస్తున్నాడు. 2024 సీజన్లో 44 బ్యాటింగ్ ఎవరేజ్, 164 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్తో 354 రన్స్ బాధిస్తాడు. లాస్ట్ సీజన్లోనూ ఎక్కడ తక్కువ 153 స్ట్రైక్ రేట్తో మళ్ళీ 350+ రన్స్ స్కోర్ చేశాడు. ఇక్కడ మెయిన్లీ కన్సిస్టెన్సీ పెద్ద మ్యాటర్ అయితే చివరి వరకు ఉండే మ్యాచెస్ని గెలిపించడం పెద్ద హైలైట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఓడిపోయే స్టేజెస్లోనూ గెలిపించగలిగే క్రెడిబిలిటీ శశాంక్లో ఉంది. మిగతా బ్యాటర్స్ విషయంలో మనం పెద్ద నమ్మకాలు పెట్టుకోలేం.
ఎందుకంటే వాళ్ళు ఒక మ్యాచ్లో ఫైట్ చేసి గెలిపించవచ్చు. కానీ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ అలాంటి నాక్స్ ఆడలేకపోతుంటారు. కానీ శశాంక్లో మాత్రం నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ చూస్తూ ఉంటాం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే 2025 ఫైనల్ మ్యాచ్ తీసుకోండి. మిగతా బ్యాటింగ్ అంతా కొలాప్స్ అయిపోయినప్పుడు ప్రెజర్ సిచ్యువేషన్లో వచ్చి 30 బాల్స్లో 61 రన్స్ స్కోర్ చేశాడు. అన్ఫార్చునేట్లీ అక్కడ ఓడిపోయారు. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా నెత్తురు మరిగిన హంగరి చెత్తలు ఆడగలడు. మరి ఇలాంటి ప్లేయర్సే రియల్ గేమ్ చేంజర్స్. షూర్లీ ఈ సీజన్లో మరోసారి ఎక్స్ ఫ్యాక్టర్ ఇంపాక్ట్ చూపిస్తాడనిపిస్తుంది. నెంబర్ 6 గుజరాత్ టైటన్స్. ఈసారి ఈ టీంలో ఒక సరికొత్త మ్యాచ్ వినర్ని చూసే పాసిబిలిటీస్ ఉన్నాయి. అతను మరెవరో కాదు, జాక్సన్ హోల్డర్. ఈ ఆప్షన్ ఎంతో పోటీ పడి మరి ఇతను 7 కోట్ల హై ప్రైస్కి కొనుక్కున్నారు. ఇప్పుడు టైటన్స్ టీంలో ఇతను ఒక అండర్ రేటెడ్ ఆటగాడుగా మాత్రమే కనిపిస్తున్నాడు. బికాజ్ అందరూ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్, రషీద్ ఖాన్, కగిసో రబాడా, సిరాజ్ అండ్ ప్రసిద్ వీళ్ళ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటారు. అలాంటిది హోల్డర్కి వాళ్ళని మించిన పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగే సత్తా ఉంది. బేసిక్లీ ఇతనైతే డౌన్ ది ఆర్డర్లో బ్యాటింగ్ చేయడంతో పాటు ఫాస్ట్ బౌలింగ్లోనూ వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ ఇస్తుంటాడు. ముందుగా బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవాలి. మనడు కొట్టే సిక్సర్స్ ఎలా ఉంటాయంటే ఆకాశంలో ఎలా అయితే చుక్కలు కనిపిస్తాయో అంత దూరం కొడతాడు. అసలుకి కరీబియన్ పవర్, దానికి తోడు 6 ఫీట్స్ ఎత్తుంటాడు. ఒకసారి మూమెంటంలోకి వచ్చి కొట్టడం స్టార్ట్ చేస్తే ఆ రోజు మొత్తం బౌలర్స్కి చుక్కలు కనిపిస్తూనే ఉంటాయి. ఈవెన్ బౌలింగ్లో చూసుకున్నా కొత్త బాల్తో ఎర్లీ వికెట్స్ తీసుకుంటాడు. డెత్ ఓవర్స్లోనూ స్లోర్ కట్టర్స్, యార్కర్స్ ఇలా అన్ని వేరియేషన్స్ వేస్తుంటాడు. గతంలో సన్ రైజర్స్ కాడినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ స్టేజ్లో వచ్చి మ్యాచెస్ని గెలిపించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు టైటన్స్లో యాజ్ ఎ ఫినిషర్ రోల్లో ఆడడంతో పాటు 4th సీమర్గా ఉండబోతున్నాడు. సో డెఫినెట్లీ గుర్తుండిపోయి ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇంపాక్ట్ఫుల్ కంటెంట్ ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా కొట్టేసండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద మ్యాటర్. నెంబర్ 5 కలకత్తా నైట్ రైడర్స్. ఈ టీంలో కొత్తగా వచ్చిన ఒక ప్లేయర్ గేమ్ చేంజర్గా మారే అవకాశం ఉంది. అతనే మత్స్య పతిరాణా. మనోడిని ఎంతో నమ్మకంతో 18 కోట్ల హెవీ ప్రైస్కి కొనుక్కున్నారు. ఆఫ్ కోర్స్ పతిరాణా మ్యాచ్ విన్నింగ్ కాంట్రిబ్యూషన్ ఇస్తాడని అందరికీ తెలుసు. పాస్ట్లో సిఎస్కేకి ఎన్నో వండర్ఫుల్ స్పెల్స్ వేశాడు. కాకపోతే ఈసారి కొత్త ఫ్రాంచైజ్కి మారినాడు కాబట్టి కొంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అయితే పతిరాణా గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. డెత్ ఓవర్స్లో ఇతని పైన ఆడాలంటే బ్యాటర్స్కి మిగిలేది డెత్. అంత ఇంపాక్ట్ఫుల్గా ఆడుతుంటాడు. కన్సిస్టెంట్ లైన్ అండ్ మెయింటైన్ చేస్తూ కావాల్సిన సిచ్యువేషన్లో వికెట్స్ తీసుకుంటూనే ఉంటాడు. మరి ముఖ్యంగా ఇతను ఎందుకు ఎక్స్ఫాక్టర్గా మారుతాడు అంటే మనోడు బౌలింగ్ చేసేదే డెత్ ఓవర్స్లో. ఈ స్టేజ్లో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళే గెలుస్తారు. అలాంటి సిచ్యువేషన్లో మనోడు ప్రతి గేమ్లోనూ ఫేస్ చేస్తాడు. నాట్ ఓన్లీ ఫేస్ చేయడమే కాదు, అక్కడ బాగా రాణించి మ్యాచ్ మొత్తాన్ని తిప్పేసే సత్తా ఉంది. మరి ఇలాంటి బౌలర్ కేకేఆర్ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా టాప్ లెవెల్ ఇంపాక్ట్ చూడొచ్చు. నెంబర్ 4 ఢిల్లీ క్యాపిటల్స్. బేసిక్లీ ఈ టీంలో అన్ఎక్స్పెక్టెడ్గా డెలివర్ చేసే ఆటగాళ్ళ కంటే ప్రతి సిచ్యువేషన్లను పర్ఫామ్ చేయగలిగే ప్లేయర్సే చాలా మంది ఉన్నారు. ఇలాంటి టీంలో ఒక ప్లేయర్ ఎక్స్ ఫ్యాక్టర్గా పడ్డసుల్లో పేల్తాడు అంటే అది అశుతోష్ శర్మ అని అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనోడు బ్యాటింగ్ పైన అందరికి ఒక మినిమం గ్యారంటీ బిల్డ్ అయింది. బికాజ్ అలా కొట్టాడు. మరి ఏ ఛాన్స్ని కూడా మిస్ చేసుకోకుండా దొరికిన ప్రతి ఆపర్చునిటీని ప్రాపర్గా యూజ్ చేసుకున్నాడు. ఫస్ట్లీ 2024లో ఏదో మళ్ళగా వచ్చి కొత్త స్టార్ట్ చేశాడు. అప్పుడు దాని ఇంపాక్ట్ పెద్దగా ఎవరికి తెలియదు. అలాంటిది లాస్ట్ సీజన్లో క్యాపిటల్స్లోకి వచ్చాక కేసీపీడి కోతరంపై చూపించాడు. లాస్ట్ టైం డీసీ ఆడిన ఫస్ట్ మ్యాచ్లో చిప్స్ అన్ని డౌన్ అయిన సిచ్యువేషన్లో బ్యాటింగ్ వచ్చి లక్నో బౌలర్స్ మొత్తాన్ని బాధిస్తాడు. ఇంతకు మించి ఒక ఎక్స్ఫాక్టర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో స్పెషల్గా చెప్పక్కర్లేదు. గేమ్ ఎలాంటి స్టేజ్లో ఉన్నా, టార్గెట్ ఎంత పెద్దదైనా, పెద్ద పెద్ద స్టార్స్ అవుట్ అయినా గేమ్ మొత్తాన్ని షేక్ చేసే సత్తా అశుతోష్లో ఉంది అని చెప్పడంలో ఏ డౌట్ లేదు. నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. ఈసారి మన టీంలో ఒక కొత్త ప్లేయర్ విజిల్ పొడి పర్ఫార్మెన్స్ ఇస్తాడేమో అనిపిస్తుంది. అతనే ప్రశాంత్ వీర్. ఈసారి ఆప్షన్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎంతో అమౌంట్ పెట్టి మనోడిని కొనుక్కున్నారు. ఇతను సూపర్ స్టార్ అవుతాడు అని ఇంటెన్షన్తోనే పిక్ చేశారు. కాకపోతే ఎలా ఆడతాడో ఎవరికీ తెలియదు. సో టాలెంట్ ఉన్న ఇలాంటి ప్లేయర్ అనుకోని స్టేజ్లో వచ్చి అతని పర్ఫార్మెన్స్తో సీఎస్కేకి మ్యాచ్ విన్నర్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బికాస్ ప్రశాంత్ ఒక క్వాలిటీ స్పిన్ ఆల్రౌండర్, వెరీ గుడ్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్. మనోడేసే 4 ఓవర్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. అండ్ అతని స్పెల్లో ఖచ్చితంగా వికెట్స్ తీసుకోగలిగే పొటెన్షియల్ ఉంది. ఈవెన్ బ్యాటింగ్లో చూసుకున్నా యాజ్ ఎ ఫినిషర్గా పవర్ హిట్టింగ్ చేయడంతో పాటు లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగే సత్తా ఉంది. అంటే గతంలో రవీంద్ర జడేజా ఎలాంటి రోల్ ప్లే చేసేవాడు సేమ్ లైక్ అలానే ఆడగలడు. అయితే ఇప్పటికే టీంలో కార్తిక్ శర్మ లాంటి డిస్ట్రాక్టివ్ బ్యాటర్ ఉన్నాడు కాబట్టి అందరూ ఇతని గురించి మాట్లాడుకుంటారు. అలాంటప్పుడు ప్రశాంత్ బ్యాటింగ్ పైన పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. మరి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేని స్టేజ్లో వచ్చి మ్యాచెస్ గెలిపిస్తే మాత్రం నథింగ్ లైక్ దట్. ఏదేమైనా ప్రశాంత్ని ఎక్స్ ఫ్యాక్టర్గా చూసే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 2 సన్ రైజర్స్ హైదరాబాద్. బేసిక్లీ మనోళ్ళకి బ్యాటింగ్లో భయం అంటే ఏంటో తెలియదు. అలాంటిది మరో బ్యాటర్ ఎందుకో ఓ రేంజ్లో సునామీ చూపిస్తాడో అనిపిస్తుంది. అతను మరెవరో కాదు, ఈసారి ఎంతో ఇష్టంతో కొనుక్కున్న మన లియం లివింగ్స్టోన్. ఇప్పుడు మనకున్న లైనప్కి అతని ఆడవడం అంటే నిజంగా అరాచకమని చెప్పాలి. 5 టీంలో చూసుకుంటే టాప్ 5 చాలా బలంగా ఉంది. కానీ ఫినిషర్స్ మాత్రం అనుకున్నంత రాణించలేకపోతున్నారు.
అంటే టాప్ 5 బ్యాటర్స్ ఇచ్చిన మొమెంటం ని ఫినిషర్స్ క్యారీ చేయలేకపోతున్నారు. లాస్ట్ 2 సీజన్స్ నుండి ఇదే ప్రాబ్లమ్ ని చూస్తూ ఉన్నాం. సో మనలో టాప్ 5 పైన ఉన్నంత నమ్మకం ఫినిషర్స్ పైన లేదని చెప్పుకోవాలి. అలాంటిది ఇప్పుడు లివింగ్స్టన్ వచ్చాక ఫినిషింగ్ లో ఫైర్ పుట్టిస్తాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే అనుకోలేని స్టేజ్ లో వచ్చి మ్యాచ్ విన్నింగ్ క్యామియోస్ ఆడగలిగే ఎబిలిటీ ఇతరులో ఉంది. బేసిక్లీ లివింగ్స్టన్ అంటేనే ఒక అగ్రెసివ్ బ్యాటర్. సింగిల్స్ అండ్ డబుల్స్ చేయడం కంటే సిక్స్లు కొట్టడానికి ఎక్కువగా చూస్తుంటాడు. ఇప్పుడు సన్ రైజర్స్ బ్యాటింగ్ అప్రోచ్ కి ఇలాంటి ఫినిషర్సే కావాలి. దాట్ ఒక బ్యాటింగ్ అనే కాదు, మనోడు ఒక వేరియేషనల్ స్పిన్ బౌలర్. కొన్నిసార్లు మెయిన్ స్పిన్నర్స్ పర్ఫామ్ చేయకపోయినా ఇతను మాత్రం వికెట్స్ లాగేసుకుంటాడు. రైట్ నో సన్ రైజర్స్ లో పెద్ద స్పిన్నర్స్ లేరు కాబట్టి మనోడు కాస్త ఎక్కువ ఓవర్స్ బౌలింగ్ చేయడానికి ఎక్స్ట్రా స్కోప్ ఉంటుంది. ఇక్కడ చూస్తే బ్యాటింగ్ లో ఒకటే ఓవర్లో 25+ రన్స్ స్కోర్ చేయడంతో పాటు బౌలింగ్ లో వచ్చి గేమ్ చేంజింగ్ స్పెల్స్ వేసే ఎబిలిటీ ఉన్న ప్లేయర్ కాబట్టి ఖచ్చితంగా సన్ రైజర్స్ నుండి షేక్ ఆడిస్తాడేమో అనిపిస్తుంది. నెంబర్ 1 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన మన టీంలో ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ అంతా ఇంతే కాదు. లాస్ట్ టైం నేను డిఫరెంట్ ప్లేయర్స్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ వచ్చే వెంటనే ఇక్కడ ఎప్పుడు ఎవరు ఎలా ఆడతారో ఎవరికి తెలియదు. అలాంటి దీసారు ఒక ప్లేయర్ కి ఛాన్స్ దొరికితే మాత్రం గేమ్ మొత్తాన్ని మార్చేయగలడు అనిపిస్తుంది. అతని మన జాకోబ్ డఫీ. ఆఫ్ కోర్స్ మనోడి పైన ఎవరికి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. చాలా మంది ఏదో బ్యాకప్ గా ఉన్నారు కదా అనుకుంటున్నారు కానీ ఒక ప్యూర్ మ్యాచ్ విన్నర్ అవుతాడని వాళ్ళకి తెలియదు. బేసిక్లీ డఫీ అయితే రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్. మనోడు స్వింగ్ అండ్ సీమ్ మొమెంటం అయితే మామూలుగా ఉండదు. అసలు కొత్త బాల్తో కూతురు అంపైర్స్ ఇంపాక్ట్ చూపిస్తాడు, ఎస్పెషల్లీ ఇన్ T20s. అయితే ఆల్రెడీ పాస్ట్ లో నెంబర్ 1 T20 బౌలర్గా ఎమర్జ్ అయ్యాడు. అలాంటి పొటెన్షియల్ ఉంది. మెయిన్లీ మాట్లాడుకోవాల్సింది డఫీలో హైలీ వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది. ఇతనికి ఛాన్స్ దొరుకుతుందా లేదనేది పక్కన పెడితే ఇన్ కేసు ఆడితే మాత్రం ఎవరు అనుకోలేని మాసివ్ ఇంపాక్ట్ డెలివరీ చేస్తాడనిపిస్తుంది. వితౌట్ ఎనీ డౌట్ డఫీ దొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇది గైస్ 10 టీమ్స్ కి ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ వీళ్ళే. మీ ఒపీనియన్ లో ఎవరు ఉంటారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఆల్సో మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు. సబ్స్క్రైబ్ ఎందుకులని వదిలేకుండా ప్లీజ్ కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.